హాయ్ అండి అందరికీ కూడా. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడడం ద్వారా చాలా బిట్లు అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో కొన్ని పద్యాలకి రచించింది ఎవరు అలాంటివి మంచి మంచి బిట్లు కూడా ఉంటాయి, ఇంపార్టెంట్ అయినవి. ఫస్ట్ వన్, ఆర్యులు అనగా పూజ్యులు డ్యాష్ నీటితో నిండి ఉన్నప్పుడే. ఆర్యులు అనగా పూజ్యులు డ్యాష్ నీటితో నిండి ఉన్నప్పుడే వర్షిస్తుంది మేఘం. మేలు చేసి పొమ్మనుటే పెద్ద డ్యాష్ శిక్ష. విద్యకు పునాది ఏది? నీతి. పాపాలను తొలగించేది సత్యము. స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ఏమంటారు? ముక్తకం. నెక్స్ట్ వన్, బుధులు అనగా పండితులు, ఉద్ధతి అనగా గర్వం. ఉపకారం చేసేవాడు అనే అర్థం కల శబ్దము ఏది? ఉపకర్త. నిండుగా సంపదలుండడం చేత పండితులకు ఏది దరిచేరదు? అహంకారము. అమృతం వంటి నీటిని వర్షంలా ఇచ్చేది ఏది? మేఘం. గొప్పదైన నిధి అనే అర్థాన్ని కల పదం నిధి, నిక్షేపాలు. నెక్స్ట్, మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం దేనివల్ల కలుగుతుంది? చదువు వలన. తరువుల తిర సఫల డ్యాష్. ఈ పద్యం దేని నుండి గ్రహించబడింది? భర్తృహరి త్రిశతి నుండి. తరువు అంటే చెట్టు, గురుత అనగా చిన్నది, నింగి అంటే ఆకాశము. నెక్స్ట్, వ్రేలుచు అంటే కాలుతూ. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, చతుర్విధ పురుషార్థాలు ఏవి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. చదువని వాడుద్నుండగు డ్యాష్. ఈ పద్యం రాసింది ఎవరు? పోతన. అజ్ఞుడు అనగా తెలివి తక్కువ వాడు. సత్ అనగా మంచి. చతురత అనగా నేర్పరితనం. చదువని వాడుద్నుండగు ఈ మాటలు అన్నది ఎవరు? హిరణ్యకశిపుడు. నీతియే మూలము విద్యకు డ్యాష్. ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఏటుకూరి నరసయ్య. నిర్ణాయకం అంటే నిర్ణయించేది. భూతము అనగా ప్రాణి. నియతం అంటే తగినది. విద్యకు ఏది ఆధారము? నీతి. నీతి వ్యతిరేక పదం అవినీతి. నెక్స్ట్, వరులు అంటే ఇతరులు. నరవరుడు అంటే రాజు. ఇష్టం కానిది అనే పదం గల అర్థం అప్రియం. ఉనికి అంటే ఉండుట. పరాయణం అనగా అభీష్టం. పదం అంటే దారి. సంహారం అనగా చంపడం. నిజము మీద భూమి నిలబడియుండును అను పద్యంలో మొకటము ఏది? కాళికాంబ హంస కాళికాంబ. భూమి మీద కలకాలం నిలిచి ఉండేది ఏది? నిజం. దేనిని ఆచరిస్తే పాపాలు నశిస్తాయి? సత్యాన్ని. ఒరులేయని ఎనరించిన అనే పద్యాన్ని రాసిన కవి ఎవరు? తిక్కన. నెక్స్ట్ మనం బిట్ చూసుకున్నట్లయితే, మంచి గుణాలు ఉన్నవాడు అనే అర్థం గల పదం ఏమిటి? సుగుణాకరుడు. రాజు దయలేని చోట వివేకం కలవారు ఉన్నవారికి ఏం కలుగుతుంది? డ్యాష్ కలుగుతుంది? హాని కలుగుతుంది. నిజము మీద నిలబడియుండును. ఈ పద్యం రాసినది ఎవరు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్, వాక్కు అనగా మాట. జనత అంటే అర్థం ఏమిటి? ప్రజలు. చేతికి చిక్కిన శత్రువుకి డ్యాష్ చేయరాదు, కీడు చేయరాదు. మచ్చిక లేని చోట, అనుమానం వచ్చిన చోట అనే పద్యము దేనికి సంబంధించిందంటే చాటువు. మెండు అనగా ఎక్కువ. కుచ్చితులు అంటే మోసగాళ్ళు. కోవిదుడు అంటే ఎవరు? విద్వాంసుడు. వివేకులు అనగా తెలివైన వారు. చిక్కినేని అంటే దొరికితే. కీడు అంటే హాని. పొగస అంటే తగినట్లు. కీడు వ్యతిరేక పదం మేలు. నవయుగం అనగా కొత్త కాలం. నవ వ్యతిరేక పదం పాత.
ప్రాభవం అనగానేమి? గొప్పతనం. జగతి అంటే లోకము. దేనివల్ల సమాజంలో మనిషికి విలువ పెరుగుతుంది? ప్రశ్నించడం వలన. ప్రశ్న లేకపోతే ఏది శూన్యమవుతుంది? ప్రగతి శూన్యమవుతుంది. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత. ఈ పద్యం రాసినది ఎవరు? వేమన. అష్టావధానంలో పృచ్ఛకులు ఎంతమంది ఉంటారు? నలుగురు. అప్పిచ్చివాడు వైద్యుడు అనే పద్యం రాసినది ఎవరు? బద్దెన. ఎగతెగక అంటే ఏమిటి? అడ్డు లేకుండా. చొప్పడిన అంటే అర్థమేమిటి? ఉన్నట్టి. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము. ఈ పద్యం రాసింది ఎవరు? నార్ల వెంకటేశ్వర.